దానికి గ్రిప్ ఉంటేనేమో అది వేరే. కటే ఫుల్ కటే. ना हम विजयवाड़ा जा रहे कनकादुर्गम में टिफिन के लिए जरा हेल्प करते हो. टिफिन के महाराष्ट्र से पंढरपुर शिरडी साई बाबा वो साइड सोलापुर है ना. हाँ मालूम. पैदल आ रहे हैं उधर से. హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు అఖిల్ ట్రక్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనం అయితే సూర్యాపేట విజయవాడ హైవే మధ్యలో అయితే ఉన్నాం. కిరాయి అయితే వచ్చింది మనకు, లోడ్ అయింది అయితే నిన్న లోడ్ అయింది మనకి. వచ్చేసి వీడియో అయితే ప్లే చేస్తా, ఆ వీడియో అయితే చూడండి. లోడ్ అయితే అయింది నిన్నటిది. సూర్యాపేట దాటి ముందుకైతే వచ్చినాం. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోదాం. మనం వచ్చిన లోడ్ వచ్చేసి మనకు అంటే రైస్ మిల్లులో వచ్చేసి ఆ సామాన్ అయితే ఉంటుంది. ఆ సామాన్ అయితే లోడ్ చేసారు. విజయవాడ అయితే అన్లోడ్ చేసేసి అయితే వద్దాం మనం. బండ్లకైతే లోడ్ అయితే ఎక్కిచ్చేస్తారు. ఇవి వచ్చేసి బోండాలు అని అయితే అంటారు మిల్లులో. వచ్చేసి మన వాళ్ళు అయితే చాలామంది అయితే పడుతున్నారు, చూసారు కదా. అక్కడి నుంచి ఎక్కట్లేదు అని చెప్పేసి బండి మళ్ళీ రివర్స్ పెట్టేసి ఇక్కడి నుంచి ఎక్కిద్దామని చెప్పేసి అయితే అనుకున్నాం. మళ్ళీ రివర్స్ పెట్టేసి ఎక్కుతుందా లేదా అని చెప్పేసి మళ్ళీ ఒక డౌట్. రివర్స్ పెట్టరా దానికి పెట్టు, ఆ కుప్ప పెట్టు, కట్టి. దానికి గ్రిప్ ఉంటేనేమో అది వేరే. स्मेल देता है ना. ఎక్కడికనా? ना हम विजयवाड़ा जा रहे कनकादुर्गम में. क्या नहीं थोड़ा पानी है. पानी है. क्या नहीं 7-8 लोग के परिवार है. थोड़ा टिफिन के लिए जरा हेल्प करते हो. టిఫిన్ కి నడుచుకుంటూ పోతున్నావా? లిఫ్ట్ అవునా? पैदल पैदल. पैदल पैदल होता है. ओ ये आदमी तुम्हारा है? हाँ सब सब. सब कितना आदमी जा रहा हो? हम लोग अभी 16 आदमी. 16 आदमी. किधर से आ रहे भाई? किधर से आ रहे? किधर से आ रहा? महाराष्ट्र से. महाराष्ट्र से. पंढरपुर शिरडी साई बाबा वो साइड सोलापुर है ना. हाँ मालूम. पैदल आ रहे हैं उधर से. हम लोग तुलसापुर गानकापुर कर्नाटक होकर फिर इधर. कितना देर लगा? कितने दिन लगा उधर से आने के लिए? 24 दिन हो गए आज से. 24 दिन हो गए. हाँ कनकादुर्गम जाने के बाद वो हो जाता. माँ दर्शन करने के बाद फिर गाँव वापस. फिर पैदल. नहीं फिर ट्रेन में जाएंगे. ट्रेन ठीक है. फिर पैदल बोलेंगे तो फिर काम ही नहीं करेगा खेती में. అన్న వాళ్ళు అయితే విజయవాడకి అయితే కనకదుర్గమ్మ దగ్గరికి అయితే నడుచుకుంటూ అయితే వెళ్తారంట. ఓకే, అన్న వాళ్ళు అయితే బండి అయితే ఆపారు. కొన్ని అయితే నీళ్ళు ఇచ్చిన నేను
వచ్చేసి కొంచెం టిఫిన్కి ఏమైనా హెల్ప్ చేయమని చెప్పేసి అయితే అన్న అంటుండు. ఇక మనం అయితే టిఫిన్కి అయితే డబ్బులు అయితే ఇచ్చేస్తున్నాం. ఓకే ఓకే భయ్యా, ఆరామ్ సే జాओ. हाँ भैया ఓకే ठीक है భయ్యా. రైట్ రైట్. ఇక్కడ వచ్చేసి మనకైతే తెలంగాణ బార్డర్ ఇది. ముందుకు వెళ్ళాక ఇంకొక 15 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు వెళ్ళాక మనకు వచ్చేసి బార్డర్ అయితే ఉంటది. బార్డర్ పాస్ అనేది తీసుకోవాలి మనం. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మొత్తం ఆన్లైన్ లో అయితే చేస్తున్నారు. ఇక బార్డర్ ఆగి తీసుకొని పేపర్లు ఇచ్చే అయితే ఏం లేదు. సరే అయితే ఆపితే లోడ్ ఏంది ఉందని చెప్పేసి అడుగుతారు. సరే అయితే చూసాం లోడ్ ఎట్లుందని చెప్పేసి. ఇప్పుడు టైం వచ్చేసి అయితే మనకి 7 అయితే అవుతుంది. 7 గంటలకే అంటే ఎట్లా అంటే అట్లా ఎండ కొడుతుంది. 7 గంటలకే మస్తు ఎండ అయితే వస్తుంది. మనం ముందుకు వెళ్ళాక అయితే ఒక నందిగామ దగ్గర అయితే టిఫిన్ అయితే చేసాం. ముందు మనం అంటే ఎప్పుడు వచ్చినప్పుడల్లా అక్కడనే అనేది టిఫిన్ చేస్తాం, బాగుంటది అక్కడ. ఆ హోటల్ దగ్గర ఒక పర్సన్ ఒక అంటే హిస్టరీ ఉంది. ఆ హిస్టరీ అనేది హోటల్కి వెళ్ళాక నేను చెప్తా అక్కడ. ఓకేనా గైస్, మన వీడియోని అయితే ఎక్కడైతే స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా వచ్చిన వాళ్ళు మన వీడియోకి ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. మన బండిని వచ్చేసి సేల్ ట్యాక్స్ ఆఫీసర్స్ అయితే ఆపారు. ఆపి అయితే మన బండి పేపర్లు అంటే లోడింగ్ పేపర్లు అయితే తీసుకురమ్మని అయితే చెప్పారు. లోడింగ్ పేపర్లు అయితే నేను తీసుకెళ్ళినాక ఏమైందంటే దీనికి సంబంధించిన బిల్లులు బిల్లులు అనేవి ఉంటాయి, వేరే ఉంటుంది అది ఇది అని చెప్పేసి పైసలు గుంజడానికి అయితే చెప్పారు. నేనైతే ఇవే బిల్లులు ఉన్నాయని చెప్పేసి కస్టమర్ అంటే మనకు కిరాయి చెప్పిన వాళ్ళకైతే ఫోన్ చేసి మాట్లాడించిన. లేదు ఈ పేపర్లు కానే కావు, వేరే పేపర్లు ఉంటాయి అని చెప్పేసి టైట్ చేసి 10,000 కావాలి ఇప్పుడు, లేదంటే కేసు రాస్తాం, 10,000 చలాన్ అవుతుంది, లేదంటే 3,000 ఇరి, 5,000 ఇరి, 6,000 ఇరి అని చెప్పేసి చాలాసేపు అయితే మమ్మల్ని సతాయించారు. దాదాపు మనల్ని 2 గంటల సేపు అయితే ఆపిరు. అలాగే చాలా మందిని కూడా ఆపారు మనలాంటి వాళ్ళని. అందరైతే అక్కడ కార్ దగ్గర ఉన్నారు చూడండి. ఒకసారి అక్కడ సెటిల్మెంట్ అయితే చేసుకుంటున్నారు, డబ్బులు ఎంత ఏంది అని చెప్పేసి. డైరెక్ట్ ఆఫీసర్లు అయితే రావట్లేదు, పక్కన ఉన్న డ్రైవర్కి అయితే ఇచ్చేసి అయితే చెప్తున్నారు. ఆయన వచ్చి పక్కకు వచ్చి బండి పక్కకు వచ్చి సెటిల్మెంట్ చేసేస్తుండ్రు. అడ్డీ చేసి మనల్ని 2,000 డిమాండ్ చేసి నేనైతే పక్కన ఫోన్పే కొట్టేసి క్యాష్ అయితే తీసుకున్నా. అన్న అయితే మంచోళ్ళకి కనిపించింది. అడగంగానే అయితే 1,000 రూపాయలు ఫోన్పే అయ్యంగానే అయితే ఇచ్చేసిండు. అవి తీసుకోవాలి వెళ్ళి అయితే నేను ఒకసారి ఇచ్చేసిన. ఎంత సీక్రెట్గా అంటే అంత సీక్రెట్గా పక్కనకైతే వెళ్ళి తీసుకుంటున్నాను. డబ్బులు అయితే చూడండి ఒకసారి. చూసారు కదా, అక్కడైతే మనకు సేల్ ట్యాక్స్ వాళ్ళు ఆపి ఇక పైసలు గుంజుదామని చెప్పేసి అదే చెప్పారు. మన దగ్గర ప్రతి ఒక్కరు బిల్లు మన బండి అంటే ఎక్కువ సేల్ ట్యాక్స్ వాళ్ళు మన సామానికి సంబంధించింది అడుగుతారు, లోడ్ ఏమి వేసుకోవేనా అని చెప్పి. అదే ఇప్పుడు ఎట్లయినా మనం పాత సామాన్లు కదా మిల్లుల, దానికి సంబంధించిన మనకు ఒక స్లిప్ అయితే రాసి ఇచ్చారు. దానికి అంటే రిపేర్కి వెళ్తున్నట్టుగా మనకైతే ఒక స్లిప్ అయితే ఇచ్చారు. చూసారు కదా ఈ స్లిప్, దాని మీద స్టాంపు ప్లస్ సిగ్నేచర్ జిఎస్టీ నెంబర్లు కానీ ఉన్నాయి. అన్ని ఇచ్చినాక వాళ్ళు లేదు ఇట్లా కేసు రాస్తాం, చలాన్ కట్టుకోవాలి అని చెప్పి మాట్లాడారు. ఇప్పటిదాకా గంట సేపటి నుంచి సతాయించారు, పంపిస్తాం ఆగు అది. అయితే మనము వచ్చేసి 1,000 రూపాయలు అయితే మనం అయితే ఇచ్చేసినాం అమౌంట్. వాళ్ళు డిమాండ్ చేసారు 10,000 ఇవ్వాలి, 5,000 ఇవ్వాలి, అట్లయితే వదిలేస్తాం అని చెప్పేసి అన్నారు. కానీ మనం అయితే ఒక 1,000 రూపాయలు ఇచ్చేసి అయితే బయలుదేరినాం. సరే ఎట్లయినా కానీ ఇప్పుడు సామాన్యనా తక్కువ కాస్ట్ అంట, ఎంత కాస్ట్ అయితే ఉండదని చెప్పేసి అయితే మన కిరాయి చెప్పిన వాళ్ళు అయితే చెప్పారు. ఓకేనా గైస్, రోడ్డు మీద ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి. రోడ్డు మీద అంటే ఆపిన వాళ్ళకు, పోలీసు వాళ్ళకి వచ్చేసి చలాన్లు కట్టడము, అందులో సేల్ ట్యాక్స్ వాళ్ళకు, ఇవన్నీ రోడ్డు మీద. ఇప్పుడు గంటన్నర నుంచి మనం ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు టిఫిన్ పొద్దున్న నుంచి చూస్తారు కదా, మబ్బులు వెళ్ళాము, టిఫిన్ ఏం చేయలేదు ఇప్పటిదాకా. టిఫిన్ లేదు, ఏం లేదు. ముందుకు వెళ్ళాక టిఫిన్ అయితే చేస్తాను నేను. ఇక ముంగడికి వెళ్ళేసి ఆపి కొద్దిసేపు ఒక 1/2 అవర్ రిలీఫ్ అయ్యి టిఫిన్ చేసి అయితే బయలుదేరిపోయాం. మనం విజయవాడ దగ్గరలో ఉన్నాం మనం ఇప్పుడు వచ్చి. ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళి విజయవాడ వచ్చేసి ఇంకా మనకు 90 కిలోమీటర్స్ దాకా వస్తుంది, 190 కిలోమీటర్స్. మనము వచ్చేసి ఇప్పుడు టిఫిన్ చేద్దామని చెప్పేసి అయితే స్పెషల్గా సర్వీస్ రోడ్ అంటే నందిగామ విలేజ్లకి అయితే వెళ్తున్నాము. ఇట్లా వచ్చేసి ఫ్లైఓవర్ నుంచి వెళ్తే సీదా ఒకటే బైపాస్ ఇది, మనం లెఫ్ట్ తీసుకొని సీదా అయితే మనం టిఫిన్ చేసేసి, ఎప్పుడు వచ్చినా నేను విజయవాడకు కానీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కానీ ఇక్కడనే టిఫిన్ చేస్తా, బాగుంటుంది అక్కడ. కొంచెం ఆ హోటల్కి అయితే స్పెషాలిటీ ఉంటుంది. ఆ హోటల్ దగ్గర నేను స్పెషాలిటీ ఏంటిది అనేది సరే అయితే అట్లకి వెళ్ళాక అయితే చెప్తాను నేను. ఇక యాజ్ ఇట్ ఈజ్ అయితే సీదా బైపాస్ ఒకటే రోడ్డు, మనకి ఏ డిస్టర్బెన్స్ లేకుండా. ఇదైతే ఊర్లోకి వెళ్ళి రోడ్డు.
మన స్పెషల్ గా ఊర్లోకైతే టిఫిన్ చేద్దామని వెళ్తున్నాం మనం. ఈ హోటల్లో ఒక స్పెషల్ ఉందని చెప్పిన కదా, కోటయ్య గారి హోటల్. కనిపిస్తున్న ఈ ఫోటోలో అతను అయితే మనకి ఇటుక పెడ్డలు 2 కలిపి 4 అయితే లేపి అయితే ఆ ఫోటోలో ఉన్న అన్న ఈ అన్ననే. ఈ అన్న వీరప్పన్కి చాలా పెద్ద వీరాభిమాని అంట, అందుకనే మీసాలు అలా పెంచేసి సేమ్ వీరప్పన్ లెక్కనే కనిపించాడు మనకు. ఇక్కడ ఇడ్లీ బాగుంటుంది, ఇడ్లీ పెసరట్టు కూడా బాగుంటుంది. ఫస్ట్ అయితే కొంచెం టేస్ట్ చూసి ఒక పెసరట్టు అయితే చెప్పేసినాం, ఇడ్లీ చక్కచక్క తినేసి వెళ్ళిపోదాం. ఫైనల్గా అయితే మనం విజయవాడకి అయితే ఎంట్రీ ఇచ్చేసి లోపలికి అయితే కంపెనీలోకి వచ్చేసినాము. ఈ కంపెనీలోకి వచ్చేసి బండి అయితే రివర్స్ అయితే పెట్టేస్తున్నా. లోడింగ్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అయితే పడ్డాము. ఇక్కడ అయితే చైన్ బ్లాక్ ఉంది, చైన్ బ్లాక్ తో అయితే రప్న అయితే దింపేసారు మన లోడ్. అన్లోడింగ్ కంప్లీట్ చేసేసుకొని మనమైతే విజయవాడ దుర్గామాతను దర్శనం చేసుకుందాం అనేది వచ్చినాం. ప్రజెంట్ మనం వచ్చేసి దేవస్థానం దగ్గర, ఒకసారి చూడవచ్చు మీరు, గుడ్డ దగ్గర ఫ్లైఓవర్ ఇక్కడ టెంపుల్ అయితే ఇట్లా వెళ్ళాలి ముందుకు. మనం వచ్చేసి నదిలో స్నానం చేసేసుకొని సీదా అయితే మనం వచ్చేసి ఇక పైకి ఎక్కి అమ్మవారి దర్శనం చేసుకొని కిందకి అయితే వచ్చేద్దాం. ఓకేనా గాయస్, అన్లోడింగ్ పాయింట్ అయితే మొత్తం అన్లోడ్ చేసుకున్నాం. నెక్స్ట్ లెవెల్ ఎండ కొడుతుంది, ఒకసారి చూసిరు కదా ఎండ ఎట్లా కొడుతుంది అంటే అట్లా కొడుతుంది ఎండ. మనకి ఎట్లా అంటే అంత డేంజర్గా హీట్ వస్తుంది. ఓకేనా గైస్, వెళ్ళాక అయితే పైకి వెళ్ళి ఒకసారి అయితే అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చేద్దాం, కంప్లీట్ చేసుకున్నాం. మొత్తానికైతే అమ్మవారి దర్శనం చేసుకొని అయితే బయలుదేరిపోయినాం. ఇక మనం రిటర్న్ టు మోత్కూర్, మళ్ళీ మనం అయితే రిటర్న్ అయితే మోత్కూర్కి అయితే వెళ్తున్నాము. ఓకే గాయస్, ఇక మన వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మనకు ఇక మరింత సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను, ఎందుకంటే ఇది వచ్చిన రూటే కాబట్టి మనము ఏం తీయలేదు కాబట్టి. ఓకేనా గాయస్.